కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ ఏడాది నుంచి నూతన పన్ను విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 3 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. 3 లక్షల నుండి 7 లక్షల ఆదాయం మధ్యలో ఉన్నవారు 5% పన్ను కట్టాల్సి ఉంటుంది. అలాగే 7 నుండి 10 లక్షల ఆదాయం ఉన్నవారు 10% పన్ను, 10 నుండి 12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారు 15%, 12 లక్షల నుండి 15 లక్షల ఆదాయం ఉన్నవారు 20% పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక 15 లక్షల ఆదాయం పైబడిన వారు 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొత్త పన్ను స్లాబ్లు ఎంచుకున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుండి 75,000కు పెంచుతూ కాస్త ఊరటనిచ్చారు. ఈ కొత్త పన్ను విధానం వల్ల కలిగే మార్పులేంటంటే దీర్ఘకాలంలో అన్ని ఆదాయపు పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంటారు. అంటే రాబోయే రోజుల్లో పన్ను మినహాయింపులు ఉండవు. ఇది ప్రధాన సమస్య. అలాగే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారు లీవ్, ట్రావెల్, ఇంటి అద్దె వంటి ఇతర మినహాయింపులకు అర్హులు కాదు. అలాగే పాత పన్ను విధానంలో అమలవుతున్న సెక్షన్లు అన్నీ ఈ కొత్త పన్ను విధానంలో అమలు కావు.